ఇలా అనుకుంటేనే మనకైతే చేపలు అయితే పడతాయి, రవ్వలు ఇట్లా. ఇప్పుడైతే లొకేషన్ పోయాక చూపెడతాను. అయితే ఇప్పుడైతే లొకేషన్కి అయితే పోతున్నాను. చూడండి, ఇప్పుడైతే లొకేషన్ అయితే అక్కడ ఉంది, పోయినాక చూపెడతాను. మన లొకేషన్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. పెట్టుకోవాలి, మన చిన్న త్రిబుల్ కాబట్టి కొంచెం పెడుతున్నాను. స్ప్రింగ్ ఇళ్ళకి తోసేయాలి, చదువుతున్న పిండి అయితే ఆగుతుంది. ఇప్పుడు గాలం అయితే తెస్తాను. చూడండి, ఫ్రెండ్స్, చేప అయితే మిడకలు అయితే ఇస్తుంది చిన్నగా, రవ్వలు అయితే ఎలానే ఇస్తాయి. చూడండి ఫ్రెండ్స్, బురక అయితే పడ్డది మనకి రవ్వకేస్తే, చిన్న బురక అయితే పడ్డది కొంచెం. చూడండి ఎలా ఉక్కింది మన త్రిబుల్కు. మొత్తం అయితే మనకైతే ఇన్ని చేపలు అయితే పడ్డాయి. ఒక పెద్ద బురక అయితే పడి అయితే పోయింది. ఇప్పుడైతే ఒక చిన్న బురక అయితే పడ్డది. 2 రవ్వలు అయితే పడ్డాయి. ఒక్కొక్కటి పావు కిలో అయితే ఉంటాయి. వీడియోలో అయితే చిన్నగా కనబడతాయి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. పిండితో ఎలా చేపలు పట్టాలి.